కరీంనగర్ జిల్లాలో నవజాత శిశువు విక్రయం కలకలం రేపుతోంది. 6 లక్షలకు శిశువును విక్రయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. లవర్ మోసం చేయడంతో బిడ్డని ఎలా పోషించాలో అర్థం కాక అమ్మకానికి పట్టింది. గన్నేరువరం మండలం చాకినివానిపల్లికి చెందిన రాయమల్లు లత దంపతులకు శిశువు విక్రయానికి ఒప్పందం చేసుకుంది. ఈ విషయం బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు సమాచారం తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విక్రయానికి సహకరించిన 15 మందిని అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లాలో నవజాత శిశువు విక్రయం కలకలం రేపుతోంది. 6 లక్షలకు శిశువును విక్రయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. లవర్ మోసం చేయడంతో బిడ్డను ఎలా పోషించాలో అర్థం కాక అమ్మకానికి పెట్టింది. గన్నేరువరం మండలం చాకినివానిపల్లికి చెందిన రాయమల్లు లతా దంపతులకు శిశువు విక్రయానికి ఒప్పందం చేసుకుంది. ఈ విషయం బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు సమాచారం తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విక్రయానికి సహకరించిన 15 మందిని అరెస్ట్ చేశారు. కరీంనగర్ 2 టౌన్ పోలీసులు. మొన్నటి రోజు ఈవినింగ్ అందరూ సుమారు 6:30 ఆ టైంలో డయల్ 100 ఒకటి రిసీవ్ చేసుకోవడం జరిగింది. సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకు సమాచారం, అక్కడ పక్కనే డబ్బులు ముట్టినాయా, పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డయల్ 100 కాల్ రావడం జరిగింది. డయల్ 100 కాల్ రాగానే ఇమీడియట్గా బ్లూకోట్ వాళ్ళని అక్కడ పంపించాము. ఆ పాటికి అక్కడ నుంచి కార్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను ఒక కారు చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడము జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు. అయిన తర్వాత ఫస్ట్ టీమ్స్ను డివైడ్ చేసేసి వాళ్ళ కోసం హైయర్ ఆఫీసర్ సిపి గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ బేబీని ట్రేస్ చేయండి అని చెప్పారు. అదే క్రమంలో సార్ ఆదేశాల పైన టీమ్స్ బృందాలుగా ఏర్పడి 4 టీమ్స్ వెతకడం మొదలు పెట్టడం జరిగింది. నిన్నటి రోజు సుమారు 11-12 గంటల సమయంలో మిస్ అయిన మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ బాయ్ని గన్నేరువరము దగ్గర మన ఎస్ఐ గారు టీము పట్టుకొని వాళ్ళను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళను డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే దీంట్లో దాదాపు 18 మంది ఇన్వాల్వ్మెంట్ కనబడింది. దాంట్లో ఒక 2 ఇక దొరకాల్సిందే. నిన్న చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్